దెబ్బపడే అవకాశం ఉంది బీజేపీకి. సిక్కింలో ఇంకా ఖాతా తెరవలేదు. తమిళనాడు ఇంకా రిజల్ట్స్ రావాల్సింది. 39 స్థానాల్లో డిఎంకే ఆల్ ఓవర్గా డిఎంకే అక్కడ ఇప్పటికి వచ్చినటువంటి స్థానాలు 12 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. త్రిపురలో కూడా 2 స్థానాలు. సో మొత్తానికైతే ఈ విధంగా దేశవ్యాప్తంగా 257 ప్రస్తుతం వస్తున్నటువంటి ఫిగర్ 257, 164 ఇండియా కూటమి 164, 165 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 257 తాజా ఫిగర్. మొత్తానికైతే ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్లుగా వస్తున్నాయి. అదేవిధంగా కొంత రెస్పెక్టబుల్ ఫిగరే ఇండియా కూటమి కూడా ఈసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ. సో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి 256 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందంజలో ఉంది. సో ఇది 40కి పైగా మంత్రులు లీడ్స్ లో కొనసాగుతున్నారు. సో వాళ్ళు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అయినప్పటికీ కూడా ఇండియా కూటమి కూడా కొంత మంచి ఫిగర్ తోనే ఈసారి ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బ్రేక్ తర్వాత మనం ఏపీ లీడ్స్ కూడా చూద్దాం. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీడీపీ 35 స్థానాల్లో లీడ్ లో ఉంది, వైసీపీ 2 స్థానాలు, జనసేన 5 స్థానాలు, బీజేపీ 2 స్థానాల్లో ఉంది. అటు మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. దీంతో పాటు మనకి రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు లీడ్ లో ఉన్నారు. గజపతి నగరం టీడీపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూ నాగేశ్వరరావు లీడింగ్ లో ఉన్నారు. నరసరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా లీడ్ లోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా చూస్తే టీడీపీ